ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వేదికగా రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న 1,50,000 మంది ఉద్యోగుల అవుట్సోర్సింగ్ ఉద్యోగుల తరఫున రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించిన కాళోజీ టీవీ యాజమాన్యానికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరూ అర్ధాకలతో చచ్చిపోతున్నారు. సంవత్సరంకి ఒకసారి జీతాలు తీసుకునే దుస్థితి ఇలా ప్రతి ఉద్యోగి ఎదుర్కొంటూ ఉన్నాడు. కావున దయచేసి ఇప్పటికైనా ప్రతి నెల జీతం వచ్చే విధంగా ప్రభుత్వం కృషి చేయాలి. నాకు తెలిసి 4 నెలల వరకే ప్రతి అవుట్సోర్సింగ్ డిపార్ట్మెంట్లో పనిచేసే ఉద్యోగికి కంటిన్యూషన్ లెటర్ వచ్చింది. ఇంతవరకు కొనసాగింపు చర్యగా ప్రతి సంవత్సరం కంటిన్యూషన్ రావాల్సిన అవసరం ఉండే, మరి 4 నెలల వరకే వచ్చింది. ఎందుకని వచ్చింది ఏంది అనేది ఏం అర్థం కావట్లేకుంటున్నది. అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అందరూ ఒక సందిగ్ధంలో ఉన్నారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఒక కార్పొరేషన్ వస్తుంది, లేకపోతే ఒక మంత్రి మాకు హామీ ఇచ్చిండు, మాకు 10 తారీఖు అయిపోతే ఏదో జరుగుతాయని చెప్పేసి మేమందరం భ్రమలలో ఉన్నాం. ఆ భ్రమలు తొలగాలి అంటే మనందరం ఐక్యంగా తయారై అన్ని డిపార్ట్మెంట్లో ఉన్న 1,50,000 ఉద్యోగులు అని చెప్పుకుంటున్నాం. 1,50,000 ఉద్యోగులు కాదు. ఇక్కడ ఏ ఉద్యోగి అయినా ఏం చేస్తున్నాడంటే సమస్య నాది కాదు కదా, నా దగ్గరకు రాలేదు కదా, పక్క డిపార్ట్మెంట్లో తీసేసినారు. పాలిటెక్నిక్ కాలేజీలో పనిచేసే జూనియర్ అసిస్టెంట్లు 23 మంది మొన్న టర్మినేషన్ చేస్తే ఆయన విద్యాశాఖ డైరెక్టర్ని కలిసిరు, పొన్నం ప్రభాకర్ సార్ని కలిసిరు, తీసుకుంటామని చెప్తున్నారు. కానీ ఇంతవరకు వాళ్ళకి ఎట్లాంటి హామీ లేదు. అర్ధాకలతో చచ్చిపోతున్న రోడ్ల మీద పడుతున్న కుటుంబాలను చూసైనా మన మిగతా అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరూ ఒక తాటి మీదకి వచ్చి రేపు మన దగ్గరికి సమస్య వస్తుంది, మన భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుందని చెప్పేసి ఆలోచించుకొని మనమందరం ఒకరికొకరిగా ఒక చేయుతగా ఇచ్చుకొని మనకు మీడియా సమస్యలు కావచ్చు, మేధావులు కావచ్చు, ఉద్యోగ సంఘాల నాయకులు కావచ్చు, ఇలా మనకు టీజీఓ టీఎన్జిఓ ఉద్యోగ సంఘాల వాళ్ళు మద్దతు పలకనీకి వచ్చినారు, రాజ్యసభ సభ్యులు వచ్చినారు, మినిమం వేజెస్ సంబంధించిన ఒక జనప్రసాద్ కార్పొరేషన్ చైర్మన్ గారు కూడా వచ్చినారు. నాకు ఏమనిపిస్తుంది అంటే ఇదేదో అవుట్సోర్సింగ్ ఉద్యోగుల యొక్క ఉద్యమం మీద నీళ్లు జల్లే కార్యక్రమం కాకుండా భవిష్యత్ అనేది చాలా స్ట్రెంథన్ కావాల్సిన అవసరం ఉన్నది. ఒక సామెతలో మనం తెలంగాణలో పంట వండినా పాటే, పంట ఎండినా పాటే. మన తెలంగాణ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఎట్లా ఉందంటే ఒడవడి ముచ్చట, కొద్దిగా దాకా మాట్లాడినా కూడా ఇది ఒడవడి ముచ్చట. కాబట్టి కొత్త సీసాలో పాత మందు అనే విధంగా కాకుండా వచ్చిన మన కాంగ్రెస్ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జీవితాల్లో వెలుగు నింపాలని, ప్రతి నెల ఉద్యోగుల జీవితాలకి సంబంధించిన జీతాలని అకౌంట్లో వేసే విధంగా ఎవ్రీ ఇయర్ కంటిన్యూషన్ ఇవ్వాలి. పే స్కేల్ విధానం ఇస్తే వచ్చిన నష్టం ఏందో, మరి గత ప్రభుత్వంలో అందరము స్వేచ్ఛ లేకుండా బతికినాం, ఇప్పుడు స్వేచ్ఛ వాయువులు పీల్చే వాతావరణంలోకి వచ్చినాం. కాబట్టి 100కు 100% న్యాయం జరగాలని ఆశించడమే కాదు, ఇదొక ఉద్యమంలాగా మనం అందరం ముందుకు తీసుకోవాలి. తెలంగాణలో మరొక ఉద్యమం జరుగుతుంది అంటే ఇది అవుట్సోర్సింగ్ ఉద్యమం అనేది చెప్పుకోవాలి. ఇప్పటికీ ప్రమాదంలో చనిపోయిన కుటుంబాలని ఏ ప్రభుత్వం ఆదుకోలేదు. మేమైతే చెప్తున్నాం, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పక్షాన అవుట్సోర్సింగ్ ఉద్యోగి చనిపోతే వచ్చిన జీతాల నుంచి వెళ్ళి తలా 500 1000 ఇచ్చి ఆ కుటుంబాన్ని కాపాడుకుంటున్నాం. ప్రభుత్వాలకి ప్రమాద బీమా ఇవ్వాలని తెలియదా? కడుపులో పెట్టుకోవాలని చూసుకొని తెలియదా? మరి ఎందుకు ఇంత వివక్ష గురవుతున్నాం? మరి మనలో మన ఐక్యత లేకనా, లేకపోతే ప్రభుత్వాల మన మీద చిన్న చూపా అని చెప్పేసి ఈ సీతకన్నును ప్రభుత్వాలు మానుకోవాలి. గౌరవ రేవంత్ రెడ్డి గారు, మంత్రులు అయితేనేని అందరూ కలిసి మనని కడుపులో పెట్టుకొని చూసుకొని మన రాష్ట్ర ప్రభుత్వానికి వెన్నెముక అయిన అవుట్సోర్సింగ్ ఉద్యోగులను కాపాడాలని విన్నవించుకుంటున్నాను. అదేవిధంగా సెక్రటేరియట్లో రాహుల్ అనే ఒక ఉద్యోగి ఉపాధి కల్పన హామీ శాఖలో పనిచేసే రాణి కుముదిన ఒక అధికారిని వేధింపుల వల్ల గుండెపోటుతో చనిపోవడం జరిగింది. ఆ కుటుంబం ఇలా రోడ్డు మీద పడింది. ఏ ఒక్క అధికారి కూడా అక్కడ పట్టించుకోవడం లేదు. ఇలా ఒక రాహులే కాదు, అలాంటి రాహులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2 లక్షలలో చాలామంది రాహులు తయారైనారు అని బయటికి రాని సమస్యలు చాలా ఉన్నాయి. ఇలా మనకు మీడియాలు దొరికినాయి, స్వేచ్ఛావాయువులు పీల్చే వాతావరణం వచ్చింది. కాబట్టి అందరం నిర్భయంగా రోడ్ల మీదకి వచ్చి మాట్లాడే హక్కు కల్పించినప్పుడు మన ఉద్యోగం ఎట్లయితే నిబద్ధతతో చేస్తున్నామో అదేవిధంగా మన సమస్యల గురించి మాట్లాడాల్సిన తరుణం ఆసన్నమైంది. అందరం మూకుమ్మడిగా ఇందిరా పార్క్ దగ్గర ఒక మంచి ధర్నాకు పూనుకుంటే ఈ సమస్యలు వెంటనే పరిష్కారం అవుతాయి, ప్రభుత్వాల్లో కదలికి వస్తుంది. మనము ఏదో నువ్వు కొట్టినట్టు చేయి, నేను ఏడ్చినట్టు చేస్తా అంటే ఈ సమస్యలు పరిష్కారం కావు. దయచేసి అందరూ సహకరించాలి. ఈ వేదికగా, ప్రెస్ క్లబ్ వేదికగా ఇంత మంచి కార్యక్రమాన్ని తీసుకొని మేధావులను, రాజకీయ నాయకులని అందరిని ఒకే చోటుకు చేర్చిన పెద్ద మనసున్న కాళోజీ టీవీ యాజమాన్యానికి సంబంధించిన దాసరి శ్రీనన్న వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కాళోజీ టీవీ యాజమాన్యం దాసరి శ్రీనన్న గారికి కృతజ్ఞత తెలుపుతూ ఈరోజు ప్రెస్ క్లబ్, సోమాజిగూడ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యం వేదికగా రాష్ట్ర అవుట్సోర్సింగ్ జేఏసీ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో మేధావులు, విద్యావంతులు,
కార్మిక సంఘాల నాయకులు, ఉద్యోగ సంఘాల నాయకులు, అదేవిధంగా రాజకీయ నాయకులందరినీ కూడా ఒకే తాటి మీదకి తీసుకొచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి 1,50,000 సుమారు 2 లక్షల మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగుల యొక్క సమస్యల్ని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ వేదికగా గుర్తు చేయడం అనేటువంటిది జరిగింది. ఇదే వేదికగా ఇప్పుడే కాదు గుర్తు చేయడం, గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ ప్రభుత్వాన్ని అనేక సార్లు గుర్తు చేసే అవకాశం కూడా ఇవ్వలే, వేదికలు కూడా ఇవ్వలేదు, ఎక్కడ మాట్లాడేటువంటి స్వేచ్ఛ కూడా లేకుండా చేసింది. ఏ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులే కాదు, రెగ్యులర్ ఉద్యోగులకు కూడా అవకాశం లేకుండా చేసింది. కనీసం ఈ ప్రభుత్వం అన్నా, ఇప్పుడు ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటున్నటువంటి ఈ ప్రభుత్వం అన్నా ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల యొక్క సమస్యల్ని గుర్తెరిగి త్వరలో ఈ సమస్యల్ని పరిష్కరించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రధానంగా ప్రభుత్వానికి ఏదో ఆర్థిక భారాన్ని ముందు పెట్టి మా సమస్యలను పరిష్కరించబట్టలేదు. మా మీద పే చేసేటువంటి, మనం మార్కెట్లో కొనేటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వస్తువులకు జిఎస్టీ పే చేస్తాం, కానీ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల మీద కొనుగోలు చేసిన విధంగా జిఎస్టీ ఏదైతే ఉందో ఆ జిఎస్టీని పనిచేసే ఉద్యోగులకు ఆ యొక్క జిఎస్టీ అమౌంట్ను సుమారుగా ఒక్కొక్క ఉద్యోగి మీద జిఎస్టీ 6,000 రూపాయల నుంచి పే చేస్తుంది. అది ఆ ఉద్యోగి కనుక ఇచ్చినట్లయితే ఆ ఉద్యోగికి అది కొంత లబ్ధి చేకూరుతుంది, కుటుంబాన్ని పోషించుకునేటువంటి అవకాశం దొరుకుతుంది. కాబట్టి ఇదేదో ప్రభుత్వానికి ఆర్థిక భారంగా లేదు. ఆ యొక్క రూపాయలు ఏవైతే ఉన్నాయో, ఆ జిఎస్టీ రూపాయన పే చేసే రూపాయలు ఏవైతే ఉన్నాయో ఉద్యోగి చెందే విధంగా చేయమని కోరుకుంటున్నాం. అదే కాదు, జలగల్లా పట్టి పీడిస్తున్నటువంటి ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ ఏజెన్సీలు ఏవైతే ఉన్నాయో ఆ ఏజెన్సీలకు పే చేసేటువంటి కమిషన్ ఏదైతే ఉందో దాదాపు సుమారుగా సంవత్సరానికి ఒక 1,800 కోట్ల రూపాయలు అవుట్సోర్సింగ్ ఏజెన్సీలు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పేరు మీద వాళ్ళు దండుకొని ఇలా లబ్ధి పొందుతున్నారు. ఆ రూపాన పే చేసేటువంటి యొక్క డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి పనిచేసే ఉద్యోగికి లబ్ధి చేకూరినట్టయితే వారి కుటుంబాన్ని, వారి పిల్లల్ని ఒక వృతాభక్తిగా పోషించుకునేటువంటి యొక్క ఆస్కారం దొరుకుతుంది. కాబట్టి ఆ ఏజెన్సీలను రద్దు చేయాలనేటువంటి మొదటి డిమాండ్ పెడుతున్నాం. జిఎస్టీ రూపాయన పే చేసేటువంటి అమౌంట్ ఏదైతే ఉందో అది ఆ ఉద్యోగికి లబ్ధి చేకూరే విధంగా చేయమంటున్నాం. ఈ రెండు కనుక చేసినట్లయితే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి ఆర్థిక భారం పడదు. ఆర్థిక భారం లేనిటువంటి యొక్క విధంగానే మమ్మల్ని కాపాడుకోమంటున్నాం, మా కుటుంబాలని కాపాడమంటున్నాం, మా యొక్క పిల్లల్ని కాపాడమంటున్నాం అని కోరుతున్నాం ఈ ప్రభుత్వాన్ని. అదే క్రమంలో ఈ యొక్క ఏజెన్సీలను రద్దు చేయడమే కాకుండా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో సమాన పనికి సమాన వేతనం అనేది ఏదైతే ఉందో ఆ వేతనం ప్రకారంగా ఒక రెగ్యులర్ ఎంప్లాయీ పనిచేసేటువంటి ఏ విధంగానైతే పనిచేస్తున్నాడో అదే తరాలో అంతకు రెట్టింపుగా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. కాబట్టి మా డిమాండ్ ఏంటంటే వాళ్ళకిచ్చేటువంటి యొక్క వేతనం ఏదైతే ఉందో సరిసమానంగా మా అందరికీ కూడా సమాన వేతనం ఇవ్వాలని, అది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారంగా ఆ వేతనం ఇవ్వాలనేటువంటి యొక్క డిమాండ్ను మేము కోరుతున్నాం. అంతేకాకుండా ఉద్యోగ భద్రత గత 30 సంవత్సరాలుగా 20 సంవత్సరాలుగా 15 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు ఇందులో ఉన్నారు. కాబట్టి వీళ్ళందరికీ ఉద్యోగ భద్రత కూడా ఈ ప్రభుత్వం కల్పిస్తుందని ఆశిస్తూ ఈ ప్రభుత్వానికి మేము తెలియజేసుకుంటున్నాం. ఈరోజు రాష్ట్ర అవుట్సోర్సింగ్ అసోసియేషన్ ఈ మీటింగ్కి ఇచ్చేసినటువంటి ముఖ్య నాయకులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. అట్లే మా సమస్యలు ఎన్నో రోజుల నుంచి, చాలా రోజుల నుంచి గత గవర్నమెంట్ కూడా మమ్మల్ని అన్ని రకాలుగా వాడుకొని వదిలేసినటువంటి సందర్భాలు చాలాసార్లు. మా నియోజకవర్గం వచ్చేసి సిద్దిపేట నియోజకవర్గం. ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు గారి నియోజకవర్గంలో మేము స్వయాన చాలాసార్లు మెమరాండం ఇచ్చినా కూడా చూడలేని పరిస్థితి. ఈరోజు నిన్నగాక మొన్న ఉస్మానియా గాంధీ హాస్పిటల్లో లేబర్ ఎంప్లాయీస్ గురించి తను మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వర్ణించినట్టుగా నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. ఎందుకంటే ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు గత 10 సంవత్సరాలు వాళ్ళు పాలించినటువంటి పాలనలో మమ్మల్ని పట్టించుకునేటువంటి నాయకులు ఈరోజు మాట్లాడడం అనేది చాలా విడ్డూరకరం.
ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్, మనం తెచ్చుకున్నటువంటి తెలంగాణ గవర్నమెంట్, ఈ గవర్నమెంట్లోనైనా అవుట్సోర్సింగ్ అసోసియేషన్కి అందరికీ కూడా న్యాయం జరుగుతుందని, ఈ తక్షణమే అవుట్సోర్సింగ్ ఏజెన్సీ విధానాన్ని తీసేసి కార్పొరేషన్ చేసి తక్షణమే జీతాలు అందే విధంగా, ప్రతి నెల జీతాలు సక్రమంగా వచ్చే విధంగా మాకు కల్పించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తాం.